హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. ఈ వీడియోలో బ్రహ్మ ముహూర్త ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఆధ్యాత్మిక మరియు మానసిక ఎదుగుదలకు సహాయం అవుతుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే పనులు లక్ష్మీదేవిని సంతోషపరుస్తాయని మన పురాణాలు చెప్తాయి. ఈ సమయంలో చేసే ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి పనుల్లో అయినా సరే విజయం సాధిస్తామని గట్టిగా చెప్పవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో చేసే ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి పనులు అయినా అభివృద్ధికి సహాయపడతాయని నమ్ముతారు. బ్రహ్మ ముహూర్తం ఎందుకు ప్రత్యేకం మరియు దీంతో విజయానికి సంబంధం ఏంటని ఇప్పుడు తెలుసుకుందామండి. రాత్రి చివరి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఈ సమయం తెల్లవారుజామున 3:30 నుండి 5:30 మధ్య సూర్యోదయాన్ని బట్టి ఉంటుందని అంటారు. మన పురాణాల ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రను త్యాగం చేయడం వల్ల సర్వోత్తమమని మన ఋషులు మహర్షులు చెప్పారు. బ్రహ్మ ముహూర్తం, ఈ మాట చాలాసార్లు వినే ఉంటాం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది, బ్రహ్మ ముహూర్త సమయంలో పుట్టిన జాతకులు అదృష్టవంతులు అని అనేక సార్లు పండితుల నోట వినిపిస్తుంది. హిందూ ధర్మంలో అనేక పురాణాలు, శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉందని మన పండితులు చెప్తారు. బ్రహ్మ ముహూర్తం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా మన పురాణాలు పేర్కొన్నాయి. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని చెప్తారు. బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఒక కథ చెప్పారు. దీని ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మ ముహూర్తంలోని సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడని తెలిపారు. దీని గురించి శాస్త్రాల్లోనూ ప్రస్తావించబడిందని చెప్తారు. రామాయణంలో బ్రహ్మ ముహూర్తం గురించి వాల్మీకి చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపన్నులు అవుతారని చెప్తారు. అంతేకాకుండా ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల శరీరం తామర పువ్వులాగా అందంగా మారుతుందని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి ప్రకృతిలో లోతైన సంబంధం ఉంటుంది. ఈ సమయంలో జంతువులు, పక్షులు మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రాగాలు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా బ్రహ్మ ముహూర్తంలోనే కోడి కూయడం ప్రారంభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్యపరుస్తుంది మరియు లేవడం, మేల్కొనడాన్ని సూచిస్తుంది అని చెప్పవచ్చు. క్లియర్గా చెప్పాలంటే నిద్రను విడిచిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి రోజు చేసే పనులను ప్రారంభించాలి అనే సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుందని గమనించవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉండటం వల్ల ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసి మనలో మంచి ఆలోచనలు జనింపచేసి ఉత్సాహంతో నిండి ఉంటాం. ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించాలనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తారు. హిందూ శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి ఆకాశంలో అంశ పైన విహరిస్తూ ఉంటారంట. వారు విహరించే సమయంలో మనం చేసే పనులకు అద్భుతమైన బలం చేకూరుస్తుందంట వాళ్ళ ఆశీర్వాదం. దీనివల్ల మనం చేసే పనుల్లో విజయం సాధిస్తామని గట్టిగా చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవని శక్తి ప్రసరిస్తుందంట. ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృత తుల్యంగా పరిగణిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు బ్రహ్మ ముహూర్త సమయంలో చదవడం ఉత్తమమైన సమయంగా చెప్తారు. ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఉదయం లేచినప్పుడు శరీరం, మెదడు ఎంతో శక్తివంతంగా ఉంటాయి కాబట్టి ఈ శుభ సమయంలో ప్రతిరోజు మేల్కొనడం ప్రారంభిస్తే మనం చేసే మంచి పనుల్లో విజయం సాధిస్తామని గట్టిగా చెప్పవచ్చు. చూసారు కదండి బ్రహ్మ ముహూర్త ప్రయోజనాల గురించి. తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని కోరుకుంటూ బీ లైఫ్ విత్ సుహాసిని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.